ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. ఎట్టా జరిగుండాది మీ ఢిల్లీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది అఖిలాండేశ్వర్ గారు. ఏంటండి ఢిల్లీ సమాచారాలు? మా కోసం ఏమైనా శుభవార్తలు శుభాకాంక్షలు మోసుకొచ్చినారా, లేక ఉత్తి నమస్కారాలతోనే సరిపెడతారా? ఏంటండి అలా సరిపెట్టేవాడిని అయ్యుంటే ఫోన్లోనే సరిపెట్టేవాడిని కదా. ఇంటి వరకు వచ్చానంటే తమరి వరకు వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఉంటేనే కదా. ఆహా, ఓహో, మినిస్టర్ గారా మజాక. అమ్మా అఖిలమ్మా, నేను చెప్పాగా, మినిస్టర్ గారి మీద హోప్స్ పెట్టుకున్నావంటే మన పని అవ్వాల్సిందే. ఇదిగో అయిపోయింది, చూసావా? నమ్మకంగా ఒక మాట ఇచ్చినప్పుడు కనీసం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమన్నా చెయ్యాలి కదయ్యా గరుడాచలము. ఏదో తూతు మంత్రంగా మీరు నా పెళ్లి ప్రయత్నాలు చేసినట్టు నేను సిల్లీగా రాజకీయ పావులు కదపలేను కదా. అడ్డదారుల్లో అడ్డమైన పనులను చేస్తూ ఇంతెత్తెదిగాను. ఎథిక్స్ మాత్రం ఎప్పుడూ ఎక్కడా వదిలిపెట్టలా. చూసావా అఖిలమ్మా, మన మినిస్టర్ గారి మనసు వెన్నపూస. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా స్వామివారు మాత్రం ధర్మప్రభువులు, మాట తప్పలేదు. అయితే ఏంటి సార్ ఆ ఢిల్లీ శుభవార్త? అక్కడికే వస్తున్నా. పార్టీ అధిష్టానంతో మీ గురించి, మీకు విలేజ్ లో ఉన్న స్టామినా గురించి చాలా గొప్పగా ఎలివేషన్ ఇచ్చా. కాకపోతే ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ సీట్లో కొత్త క్యాండిడేట్ ని తీసుకురావాలి అంటే అంత ఈజీ వ్యవహారం కాదని అక్కడి పెద్దవాళ్ల మాటల ద్వారా అర్థమైంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మీరు 50 కోట్లు పార్టీ ఫండ్ గా పంపిస్తే ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. మరి ఏమంటారు అఖిలాండేశ్వరి గారు? 50 కోట్లేగా బావగారు. ఆ డబ్బు పంపించే ఏర్పాట్లేవో వెంటనే చేసేయండి. అలాగేనమ్మా, అలాగేనమ్మా. అఖిల, డబ్బు పంపించడం అంటే అంత చిన్న వ్యవహారం కాదు. ఎలక్షన్ మూమెంట్ కదా, బయట కోడ్ అమల్లో ఉంది. ఆ డబ్బు దొరికితే ఇక కోడి పలావే. అవును అఖిలాండేశ్వరి గారు, డబ్బు జాగ్రత్తగా గమ్యం చేర్చాలి. మరి ఏం ప్లాన్ చేస్తారో చేయండి. ఈ అడ్రస్కి డబ్బు చేర్చండి. ఆలస్యం చేయొద్దు. అక్కడ కాంపిటీషన్ ఒక రేంజ్ లో ఉంది. చూసుకోండి. మరి వస్తాను. నమస్కారం. మంచిది. నమస్కారం బావగారు. అమ్మా, త్వరగా ఆ డబ్బు పంపించే ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. సరే. ఆలస్యం అమృతం విషయం అవ్వకముందే వచ్చిన పని పూర్తయిపోవాలా? అలాగే అఖిలమ్మా. అయినా ఆ పని ఎంతసేపు? పార్టీ ఆఫీసుకు పంపించాల్సిన డబ్బంతా లాకర్ గదిలో సిద్ధంగా ఉంది. దాన్ని బండిలోకి లోడ్ చేసి పంపించేయడమేగా మిగిలింది. ఇదిగో జనరల్ మేనేజరు, ఒకసారి వెళ్ళారా? సరే, నువ్వు కానీ. త్వరగా బండి ఒకటి సిద్ధం చేయి, మెటీరియల్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ బండ్లన్నీ ఫుల్ లోడ్ అయి ఉన్నాయి. వాటిని ఇప్పుడే అన్లోడింగ్కి పంపిస్తున్నాను సార్. సర్లేవయ్యా, ఏదో ఒక బండాపు. వేరే సరుకు ఒకటి ఉంది, ముందు దాన్ని దింపిరమ్మని చెప్పు. వేరే సరుకా? ఏంటా సరుకు? బావగారు, ఆ వివరాలన్నీ ఏడ్నే మాట్లాడుతూ ఉంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది. తీసుకెళ్లి చూపించి ముందదంతా బండ్లోకి ఎక్కించండి. సరే సరే, నువ్వు రావయ్యా. రావయ్యా జిఎము, రా. ఇదిగో, ఇది కూడా.
ఇదిగో బాబు, ఈ డబ్బు పార్టీ ఆఫీసులో. ఇదిగో జిఎంఓ, జిఎంఓ. ఏదో సరుకు అన్నారు, ఈ డబ్బంతా ఏంటి? అరే వినవయ్యా, ఆ డబ్బంతా బండిలోకి ఎక్కించి తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో అన్లోడ్ చేయాలి. ఇదంతా బ్లాక్ మనీ కదా. గట్టిగా మాట్లాడకయ్యా. సో వాట్? అయినా అవన్నీ నీకు అనవసరం. చెప్పిన పని వర్కర్స్ తో చేపించు, సరిపోతుంది. వర్కర్స్తో చేయించడం అంటే ఫ్యాక్టరీ వర్క్ అయితే చెప్పి చేయించడం నా డ్యూటీ. కానీ ఇలా బ్లాక్ మనీని పార్టీ ఆఫీస్కి దొంగచాటుగా తరలించే తప్పుడు పని చేయడం నా డ్యూటీ కాదుగా. ఏందబ్బి హా? ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండవే. నేనేం పని చెప్తే అది చేసేదే ఏడని పని, అంతేగాని తప్పు ఒప్పు అని మాట్లాడితే ఎట్టా చెప్పు? అంటే మీరు చేసే అవినీతి పనుల్లో మన కార్మికుల్ని కూడా భాగస్వాములుగా చేర్చుకుంటున్నారా? సి మిస్టర్ వెంకీ, వాళ్ళు చేసే ఒక గంట మోత పనికి ఇన్ని మాటలేం అక్కర్లేదు. పార్టీ ఆఫీస్ దగ్గర డబ్బు దింపేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, సరేనా? ఆ మధ్యలో బండిని పోలీసులు పట్టుకుంటే, దొంగ డబ్బుతో దొరికారని వర్కర్స్ని అరెస్ట్ చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏందబ్బి చిటికెడు పని చెప్తే ఓ పెద్ద గంగాళవంత సీన్ చేసి చూపిస్తుండావో? విషం చిటికెడైనా గంగాలం నిండా ఉన్న పాలని సైతం విషంగా మార్చగలవు. నా కార్మికుల్ని మీ విషపు పనులకు పావులుగా వాడతానంటే అది కుదరని పని. ఇక్కడి నుంచి ఒక్క బండి కూడా మీరు చెప్పిన పని చేయడానికి రాదు. హలో, ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఇది ఓవర్ యాక్షన్ కాదమ్మా, క్యారెక్టర్కు ఉండే స్ట్రెంగ్త్. అలాంటివి మీకు పెద్దగా తెలిసి ఉండవులే. అమ్మీ, ఆ పని అవ్వదు, మనం చెప్పిందేది చెయ్యనని అంటా ఉండాడుగా. ఆ అబ్బి గురించి తెలిసి కూడా ఇంకా ఎందుకు మాట్లాడతావు? వదిలెయ్యి. అట్నే అబ్బి, చెప్పినావు కదా, నువ్వు పో మరి. ఏంటత్తయ్య, ఆ వెంకీ గడికి భయపడి డబ్బు పార్టీ ఆఫీస్కి పంపకుండా మానేయాలా? మానేయడం కాదబ్బి, అసలు ఈ విషయం వాడితో చెప్పి చాలా పెద్ద తప్పు చేసుండాము. వాడెప్పుడెప్పుడు మన మీద దెబ్బ కొడదామా అని కాసుకొని కూసుంటాడు. అట్టాంటిది పోయి పోయి ఈ బ్లాక్ మనీ తరలించే విషయాన్ని వాడితోనే చెప్పేసుండాము. అఖిలమ్మా, ఏదో డబ్బు పంపించాలని తొందరలో పడిపోయి ఆ వెంకీగాడిని ఉత్త ఎంప్లాయీగా చూశాను గాని ఆడే మన శత్రువుని గుర్తు చేసుకోలేకపోయా. ఇప్పుడు ఈ డబ్బు తరలించడమే పెద్ద యుద్ధం అయిపోయేలా ఉందే. అలా ఏం కాదులే పెద్ద డాడీ. డబ్బుని ఆ వెంకీగాడికి ఏ అనుమానం రాకుండా తెలివిగా నేను బయటికి తరలిస్తాగా. ఎలా మ్యాగీ? అంబులెన్స్ సర్వీసెస్. ఒక నిమిషం. త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ.